హాయ్ అండి. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి సంక్రమిస్తాడు, అంటే ప్రవేశిస్తాడు. అలా ఆ నెలకి ఆ పేరు వస్తుంది. ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ రాశి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమై 2026 జనవరి 14వ తేదీకి పూర్తవుతుంది. 14వ తేదీ నాడు భోగి పండుగను జరుపుకోవటం జరుగుతుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణాలయంలో గోదాదేవి పూజ జరుగుతుంది. గోదాదేవి విష్ణుమూర్తిని తన భర్తగా అనుకుని ఆయన్ని కళ్యాణం చేసుకోవాలి అనుకుంటుంది. ఆ విధంగా ఆమె ఈ నెల రోజులు తన సొంతంగా పాసురాల్ని రచించి ఆ పాసురాలతో విష్ణుమూర్తిని పూజిస్తుంది. భోగి రోజున విష్ణుమూర్తికి గోదాదేవికి కళ్యాణం జరుగుతుంది. ఎంతో నిష్టగా, నిర్మలంగా, భక్తిగా గోదాదేవికి వచ్చింది కాబట్టి ఆమె కోరిక విష్ణుమూర్తిని భర్తగా పొందటము అనేది జరిగింది. అందుకని పెండ్లిగాని యువతులు గోదాదేవిని మనసారా పూజించి ఆమె కళ్యాణాన్ని చూసిన వారికి కూడా కళ్యాణ యోగం తప్పకుండా జరుగుతుంది. 14వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి ఇంటి ముందు గీతల ముగ్గులను నెల రోజులు వేయటం జరుగుతుంది. చుక్కల ముగ్గులు కాకుండా కేవలం గీతల ముగ్గులను మాత్రమే వేసి ముగ్గు మధ్యలో చంద్రుని వేయటం జరుగుతుంది. చంద్రుని ముగ్గుని, ఎందుకంటే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాం కాబట్టి చంద్ర వంకను వేయవలసి ఉంటుంది. ఈ మాసంలో ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తూ నిష్టగా పూజ చేయటమే కాకుండా మనకు వీలైనంతగా దానాలు చేయాలి. ముఖ్యంగా ఉన్ని దుస్తులు, స్వెటర్లు, కోట్లు వంటి ఉన్ని దుప్పట్లు, వేడి వేడి పదార్థాలు చేసి పంచడం అనేది చేస్తే చాలా మంచిది. ఉంటాను. ధనుర్మాస శుభాకాంక్షలు. స్వస్తి.